ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో మరో విజయం చేరింది. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్ పై 55,000కు పైగా ఓట్ల తేడాతో శ్రీనివాస్ నెగ్గారు. ఇక రాజమండ్రి సిటీలో వైసీపీ ఇప్పటివరకు విజయం సాధించింది లేదు. కానీ ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో వైసీపీ జోరుగా ప్రచారం చేసింది. ఈ పార్టీ ఇక్కడి నుంచి రాజమండ్రి సిట్టింగ్ ఎంపీని బరిలోకి దింపి ఓటమి పాలైంది. అటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం 63,056 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. భారీ విజయం దిశగా కూటమి అడుగులేస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో మరో విజయం చేరింది. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్ పై 55,000కు పైగా ఓట్ల తేడాతో శ్రీనివాస్ నెగ్గారు. ఇక రాజమండ్రి సిటీలో వైసీపీ ఇప్పటివరకు విజయం సాధించింది లేదు. కానీ ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో వైసీపీ జోరుగా ప్రచారం చేసింది. ఈ పార్టీ ఇక్కడి నుంచి రాజమండ్రి సిట్టింగ్ ఎంపీని బరిలోకి దింపి ఓటమి పాలైంది. అటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం 63,056 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. భారీ విజయం దిశగా కూటమి అడుగులేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.